హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. టైటిల్లో చెప్పినట్టు ఈ వీడియోలో ఒక సూపర్ బ్రైట్నింగ్, లైట్నింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఫేషియల్ని, కుకుంబర్ ఫేషియల్ని చూపించబోతున్నాను. సమ్మర్స్లో ఈ ఫేషియల్ని చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది యూస్ చేయటం వల్ల మన ఫేస్లో ఉన్న ట్యానింగ్, కళ్ళ కింద ఉన్న పఫీనెస్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా కూడా ఉంచుతుంది. అండ్ ఈ ఫేషియల్లో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ స్కిన్ని గ్లోగా కూడా చేస్తుంది. సమ్మర్స్లో ఈ ఫేషియల్ని చేసుకోవటం వల్ల స్కిన్ షైనీగా అండ్ గ్లోగా అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఈ ఫేషియల్లో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కీరాలో 95% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇది స్కిన్కే కాకుండా వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది స్కిన్కి యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కుకుంబర్ ఫేషియల్ని యూస్ చేయటం వల్ల ట్యానింగ్, పిగ్మెంటేషన్, పఫీనెస్, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ని, డార్క్ సర్కిల్ని రెడ్యూస్ చేస్తుంది, పోర్స్ని టైటనింగ్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా చేస్తుంది. పోర్స్లో ఉన్న ఆయిల్ని, డట్ని రిమూవ్ చేసి డెడ్ స్కిల్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ సీబమ్ ప్రొడక్షన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ని ఈవెన్గా చేస్తుంది అండ్ ఏజింగ్ సైన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, సన్ బర్న్, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంక ప్రిపరేషన్ ప్రాసెస్లో ఒక కీరా దోసకాయని తీసుకున్నాను. దీన్ని పూర్తిగా డస్ట్ లేకోకుండా క్లీన్గా వాష్ చేసుకున్నాను అండ్ వాష్ చేసుకున్నాక ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అండ్ కావాలంటే దీన్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు కూడా, అంటే తురుముకోవచ్చు కూడా. ఈ రెండు ప్రాసెస్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను కొంచెం ఈజీగా ఉండాలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక మిక్సర్ జార్లో వేసుకొని పూర్తిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక టీ స్ట్రైనర్లోకి వేసుకొని ఒక బౌల్లోకి కుకుంబర్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం జ్యూస్ని నేను ఈ ప్రాసెస్లో సపరేట్ చేసుకున్నాను. కావాలంటే ఒక క్లాత్ ద్వారా కూడా జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఏ ప్రాసెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక టీ స్ట్రైనర్లో వేసుకొని మొత్తం కీరా దోసకాయ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఈ జ్యూస్ని మనం ఫేషియల్లో వాడుకోవచ్చు. ప్రిపరేషన్ ప్రాసెస్లో ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ రా మిల్క్, అంటే పచ్చి పాలు తీసుకున్నాను. ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకున్నాను. అండ్ ఈ జ్యూసు అండ్ మిల్క్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. మిల్క్ వల్ల స్కిన్ మొత్తం బాగా క్లిన్జింగ్ అయ్యి అండ్ డెడ్ స్కిల్స్ని కూడా బాగా రిమూవ్ చేసి మన స్కిన్ని బాగా మాయిశ్చరైజింగ్గా చేసి అండ్ గ్లోయింగ్గా కూడా చేస్తుంది. అండ్ మొత్తం ఫేస్ని అండ్ నెక్ని, మొత్తం ఇయర్స్ని, మొత్తం టోటల్ ఫేస్ని మొత్తం బాగా మిల్క్తో క్లిన్స్ చేసుకోవాలి. క్లిన్జింగ్ ప్రాసెస్ని 1 to 2 minutes వరకు చేసుకోవాలి. అండ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఒక వెట్ క్లాత్తో వాష్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్కి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. అండ్ ఈ షుగర్ క్రష్డ్ షుగర్ తీసుకున్నాను. అండ్ దీంట్లో 2 టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకుంటున్నాను. అండ్ ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని మనం ఫేస్కి స్క్రబ్ లాగా అప్లై చేసుకోవాలి. స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది 2 to 3 minutes చేసుకోవాలి. బాగా జెంటిల్గా, స్మూత్గా చేసుకోవాలి. బాగా గట్టిగా రుద్దుకోకుండా కొంచెం స్మూత్గా, స్లోగా రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్కి షుగర్ కాకుండా ఇంకా వేరేదైనా తీసుకోవచ్చు, అంటే రైస్ ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను. షుగర్ మన స్కిన్లోని డెడ్ స్కిన్ సెల్స్ని బాగా రిమూవ్ చేసి స్క్రబ్బింగ్ మనకి బాగా అవుతుంది. స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా వస్తుంది. ఈ స్క్రబ్బింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయినాక మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెట్ క్లాత్లో వైప్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుల్ వాష్ చేసుకోవచ్చు ఫేస్ని. నెక్స్ట్ స్టెప్లో మసాజింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ నేను కుకుంబర్ జ్యూస్ వేసుకున్నాను. అండ్ ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మసాజింగ్ క్రీమ్ లాగా అప్లై చేసుకోవాలి. అండ్ నేను ఈ మసాజింగ్
కోసం నేను మార్కెట్ బేస్డ్ అలోవెరా జెల్ తీసుకున్నాను. కావాలంటే ఫ్రెష్ అలోవెరా కూడా తీసుకోవచ్చు. ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఈ మసాజింగ్ కూడా మనం బాగా 5 మినిట్స్ వరకు చేసుకోవాలి. మసాజింగ్ అనేది మనం ఎలాగైనా చేసుకోవచ్చు. మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. అండ్ నాకు వచ్చిన విధంగా ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. అండ్ ఈ మసాజింగ్ అనేది 5 మినిట్స్ కొంచెం స్కిన్కి అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకుంటే ఫేస్ అనేది లిఫ్టింగ్ వచ్చి బాగా కనిపిస్తుంది. అండ్ ఈ అలోవెరా వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా గ్లోగా కూడా అవుతుంది. కీరా యూస్ చేయటం వల్ల ఈ సమ్మర్స్లో మనకి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి మనకి స్కిన్ అనేది హైడ్రేటింగ్గా లైట్గా బ్రైట్గా కూడా అవుతుంది. మసాజింగ్ తర్వాత ఫేస్ ఏం వాష్ చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్గా మసాజ్ చేసిన ఫేస్ మీదే మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్ ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను. నేను ఇక్కడ ఆల్ప్స్ గుడ్నెస్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ ముల్తానీ మిట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కుకుంబర్ జ్యూస్ అంటే కీరా జ్యూస్ కూడా వేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేస్తున్నాను. ఈ హనీ కూడా మన స్కిన్కి మాయిశ్చరైజర్ వస్తుంది. అండ్ ఈ అన్నిటిని మిక్స్ చేసి ప్యాక్గా వేసుకోవాలి. ముల్తానీ మిట్టికి లేకపోతే ముల్తానీ మిట్టికి బదులుగా శనగపిండి అయినా వేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాక్ని 10 to 15 మినిట్స్ వేసుకోవాలి. ఇది సమ్మర్ కాబట్టి తొందరగానే డ్రై అవుతుంది. అండ్ ఈ ముల్తానీ మిట్టి వల్ల మన స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా అవుతుంది. ఇది ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి చాలా మంచిది ఈ ప్యాక్ అనేది. అండ్ ఈ ప్యాక్ అన్ని స్కిన్ టైప్స్కి వాళ్ళు వేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ ఫేస్ ప్యాక్ని మొత్తం ఫేస్కి నెక్కి ఫుల్ కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి. అండ్ మొత్తం వేసుకున్నాక డ్రై అయినాక వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నాక మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా హైడ్రేటింగ్గా చాలా బ్రైట్గా ఉంటుంది. మన స్కిన్ అనేది చాలా క్లియర్గా అన్నీ ముల్తానీ మిట్టి వల్ల మొత్తం బ్లాక్ స్పాట్స్ అన్నీ రిమూవ్ అయ్యి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ ఫేషియల్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు చేసుకోవచ్చు. చాలా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఫేస్ ప్యాక్ మొత్తం క్లీన్గా వాష్ చేసుకున్నాక నేనైతే ఇది టోనర్ వేసుకుంటున్నాను. ఇది DIY టోనర్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ కావాలంటే మీరు మార్కెట్ బేస్ ఏ టోనర్ అయినా యూస్ చేయొచ్చు. ఇది మొత్తం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయినాక మన స్కిన్ అనేది చాలా స్మూత్గా గ్లోయింగ్గా అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఇది ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు. ఈ సమ్మర్ కాబట్టి మనకి చాలా యూజ్గా అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో కలుద్దాం.